ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासाय नमो नमः। गोत्रोभवस्य నందీశ్వర గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేషులు శివైక్యం శ్రీమతి గుండ్ల కోటమ్మ నామధేయస్య అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియేషులైన శివైక్యం శ్రీమతి గుండ్ల కోటమ్మ గారి వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహా పరలోకవాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఉత్రయం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంజన్ పుష్పమాలాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఇది నమస్సుమాంజల్ సమర్పయామి. ओम दशांग गुग्गिलोकित सुगंध द्रव्यम धूपम समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. तदेंघौ निवेदनम. ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम सत्यं वर्षिंचयामि. अमृतमस्तु अमृतमस्तु स्वाहा चुंचन. ओम प्राणाय स्वाहा. ओम अपर्णाय स्वाहा. ओम समर्णाय स्वाहा. ओम उदनाय स्वाहा. ओम यानाय स्वाहा. मध्ये मध्ये उदकपानीयं समर्पयामि. उत्तरपोषाणं समर्पयामि. हस्तं प्रक्षामि. पादं प्रक्षामि. शुद्ध आचमनीयं समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. इति अवसरार्थ यथाशक्ति पंचभक्ष परमान्न निवेदनं समर्पयामि. तदेंघौ मंगल नीराजनम. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम श्री महापरलोकवासाय नमो नमः. इति मंगल नीराजनं दर्शयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. इति मंगल नीराजनं दर्शयामि. ओम पुगिफल नागवेलित्यार्ध कर्पूर चूर्ण वक्क खज्जूर तांबूलार्धम अक्षतान् समर्पयामि. ओम समस्त राजोपचार शक्तोपचार भक्तोपचार दैवोपचार पूजान् समर्पयामि. पलकंడి. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तथास्तुते. श्री सर्वदेवता पाधार विंदार्पणमस्तु. ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. हरि ओम. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 1/5/2026 సంవత్సరమున ఊకొండి మునుగోడు వాస్తవ్యులు నందీశ్వర గోత్రోభవస్యులు కీర్తియేషులు శివైక్యం శ్రీమతి గుండ్ల కోటమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి భర్త భద్రయ్య గారు, పెద్ద కుమారుడు గుండ్ల నాగరాజు గారు, కోడలు ఉమా గారు, అదేవిధంగా రెండవ కుమారుడు గుండ్ల
శివశంకర్ గారు, మల్లిక గారు, మనవరాలు శాంతి శ్రీ గారు, రేణు శ్రీ, సాయి ప్రియ గారు, అదేవిధంగా మనవడు జైత్రిక్ అయ్యప్ప, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కీర్తిశేషులైన శివక్యం శ్రీమతి గుండ్ల కోటమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు పద్మ. మేము ఊకొండ గ్రామం, మండలం మునుగోడు నుంచి వచ్చాము. మా అమ్మగారు శివేకం గుండ్ల కోటమ్మ గారి ద్వితీయ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వచ్చాము. పైన అనాథలకు, మానసిక వికలాంగులకి హాస్పిటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి ఫెసిలిటీస్. వాళ్ళకు అన్నదానం పెడితే మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఒక ఇంట్లోనే 2-3 ఉంటేనే మనం ఇంత నీట్గా చేయలేము. ఒక 400-500 మందిని ఇంత నీట్గా చేస్తురంటే చాలా ఓపిక ఉండాలి. అది అలా ఆ దేవుడిచ్చిన వరము, పుణ్యం అంతే. నా పేరు బోయపల్లి మానస, మధుకొండి, మండలం మునుగోడు. ఇక్కడ పుణ్య లింగేశ్వర ఆలయం ఉన్నదని మాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. అట్నే ఇక్కడ వికలాంగులకు అన్నదాన కార్యక్రమం పెట్టించడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు రవి. మా గ్రామం వచ్చేసి ఊకొండి, మండలం మునుగోడు, జిల్లా నల్గొండ. మేము అనేక పర్యాలు
చూస్తున్నాను అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి, కానీ ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సరే, మనం రోడ్ ఎంబడి పోతుంటే అంటే మానసికంగా ఉన్న వాళ్ళని పట్టుకోవడం లేదా ముట్టుకోవడం అంటే మనకు చిరాకు అనిపిస్తుంది. అట్లాంటిది ఇక్కడ ఒక 400 మందికి ఉచితంగా సేవ చేయడం అంటే మహా గొప్ప విషయం ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం మామూలుగా అక్కడ మన పక్క పొడి నిలబడ్డా కూడా చేదరించుకుంటుంటాం ఒక్కోసారి. అంటే వాళ్ళు ఉన్న బట్టలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న అట్లాంటి అట్మాస్ఫియర్లో మనం ఉండలేకపోతుంటాం. కానీ వీళ్ళు ఎంత గొప్ప మనసు అంటే వీళ్ళని నేను చూసా, నా కళ్ళారా చూసా. ఒక 200 మంది మహిళలు, ఒక 400 మంది వృద్ధులు, మానసిక వికలాంగులు, వీళ్ళని చూస్తుంటే నాకు కూడా ఇంత గొప్ప వాళ్ళని నేను ఎందుకు ఒక్కోసారి స్కిప్ చేయడం, వీళ్ళకి సేవ చేయడం అంటే మహాభాగ్యము. ఇట్లాంటి సేవ మనం ఎన్ని పైసలు ఇచ్చినా కూడా చేయలేము. ఎందుకంటే అట్లాంటి స్థితిని మన ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిందో, మన పిల్లలకి జ్వరం వచ్చినా ఏమైనా పట్టుకుంటేనే పట్టుకోవాలి, సరే ఏదో విషయంలో పట్టుకోవాలంటే కూడా చిరాకు అనిపిస్తుంది. అట్లాంటిది వీళ్ళని ఇంత దగ్గర ఉండి చేరదీయడం అట్లా చాలా దయానందనీయం. ఇది అనాథాశ్రమాలు ఉన్నాయి కానీ ఇంత గొప్పగా అయితే నేను చూడలేదు. నేను చూసిన దాంట్లో మాత్రం ఇది చాలా గొప్పది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని నేను ఆశిస్తున్నా. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తిమేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.